రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. తన పర్యటనలో భాగంగా షర్మిల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ఏపీ రాజకీయాలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం నుంచి తనకు రాజ్యసభ పదవి కేటాయించాలని షర్మిల ఈ సందర్భంగా రాహుల్ గాంధీని కోరినట్లు సమాచారం. రాబోయే ఎన్నికలు, పార్టీ బలోపేతం, ఆమెకు ఇవ్వబోయే ప్రాధాన్యతపై ఈ సమావేశంలో అధిష్టానం చర్చలు జరిగాయి. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. తన పర్యటనలో భాగంగా షర్మిల కాంగ్రెస్ అగ్రనేత అయిన రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ఏపీ రాజకీయాలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం నుంచి తనకు రాజ్యసభ పదవి కేటాయించాలని షర్మిల ఈ సందర్భంగా రాహుల్ గాంధీని కోరినట్లు సమాచారం. రాబోయే ఎన్నికలు, పార్టీ బలోపేతం, ఆమెకు ఇవ్వబోయే ప్రాధాన్యతపై ఈ సమావేశంలో అధిష్టానంతో చర్చలు జరిగాయి. మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ రోజు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి తాజా రాజకీయ పరిస్థితులపై ఇటు రాహుల్ గాంధీతో భేటీ అయి రాహుల్ గాంధీతో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా షర్మిల మొదటి నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఆమె పర్యటించారు. జిల్లాలో పర్యటించినటువంటి సమయంలో పార్టీ కోసం గతంలో పనిచేసినటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తలందరినీ కూడా ఏకం చేసి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకునే విధంగా కూడా వాళ్ళని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. మొన్న విజయవాడలో కూడా కార్యక్రమం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున చేరికలకు సంబంధించి కూడా ఢిల్లీ నుంచి పెద్దలను పిలిపించి వారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేర్పించడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఏ విధంగా అయితే బలంగా ఉందో ఆ విధంగా బలంగా చేసే విధంగా వైఎస్ షర్మిల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒక పక్క రాజశేఖర్ రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఆయన మార్క్ ఏంటో చూపించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ షర్మిల కూడా రాజశేఖర రెడ్డి ఇమేజ్ ను వాడుకుంటూ ఒక పక్క కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులందరినీ కూడా ఏకం చేసి ముందుకు తీసుకువెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా వైఎస్ షర్మిలకి మంచి ప్రయారిటీ ఇస్తూ ఉంది. ఆమెకి రాజ్యసభ ఇచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి ఆమెను రాజ్యసభకు పంపిస్తారంటూ కూడా ఒక పక్క చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ షర్మిల ఇప్పుడు ఢిల్లీ పర్యటనకి వెళ్ళటం, అక్కడ రాహుల్ గాంధీతో దీని మీద ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తుంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి విధానం, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా అమలు చేస్తుంది, దానికి సంబంధించి ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి, నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కానీ, పోలవరం నిర్మాణం కానీ, దాంతో పాటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఇటు కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది, దానికి సంబంధించి ఎక్కడికెక్కడ లోపాలను ఎండగట్టే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరినీ కూడా ఏకం చేసుకుని ముందుకు వెళ్తున్నటువంటి వైఎస్ షర్మిల ఇక ఢిల్లీకి వెళ్ళొచ్చిన తర్వాత నుంచి ఇంకా స్పీడ్ పెంచేటువంటి అవకాశం ఉంది. నిత్యం ప్రజల్లో ఉండే విధంగా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి కూడా త్వరలోనే దానికి సంబంధించినటువంటి ప్రజల్లోకి వెళ్లే విధంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటూ ఉంటే వైఎస్ షర్మిల కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల్లో ఉండే విధంగా కూడా యాక్షన్ ప్లాన్ ఉండబోతుంది. Thanks for the update, Narendra.